ఇంటర్ విద్యలో తెలుగు భాషను రద్దు చేసి సంస్కృత భాషను ప్రవేశపెట్టడాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే విరమించుకోవాలని మంజీరా రచయితల సంఘం జిల్లా అధ్యక్షుడు రంగాచారి, ప్రధాన కార్యదర్శి సిద్దంకి యాదగిరి డిమాండ్ చేశారు. ఇంటర్ విద్య నుండి తెలుగు రద్దు చేయడం తెలుగు భాషను అవమానించడమే అవుతుందన్నారు. సిద్దిపేట ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన రౌండ్ టేబుల్ సమావేశంలో వివిధ సంఘాల ప్రతినిధులు పాల్గొని మాట్లాడారు. ద్విభాషగా వ్యవహారంలో లేని సంస్కృత భాషను ప్రవేశపెట్టడం వల్ల తెలంగాణ సాంప్రదాయ, ఆచార, వ్యవహార, సాంస్కృతిక స్థానికతను నిర్లక్ష్యం చేయడమే అవుతుందని తెలిపారు. తెలుగు భాష అస్తిత్వాన్ని, ఆత్మగౌరవాన్ని కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. తెలుగు భాషను ప్రాచీన భాషగా గుర్తించిన సందర్భంలో ఇలాంటి చర్యలు చేపట్టడం తెలుగు భాషాభిమానులకు, తెలుగువారికి, తెలుగు నేలకు ద్రోహం చేసినట్లేనని వాళ్లు అభిప్రాయపడ్డారు. తల్లిపాల లాంటి తెలుగు భాషను పరిరక్షించుకోవాల్సిన అవసరం తెలుగు వారందరిపై ఉందన్నారు. ఇంతకుముందు జాతీయ భాష మరి హిందీని కూడా రుద్దాలనేటువంటి ఒక ఆలోచన సెంట్రల్ గవర్నమెంట్ చేసినప్పుడు దాన్ని మరి సాహితీకారులుగా తెలుగు భాష ఉపాధ్యాయులుగా అందరం కూడా నిరసించడం జరిగింది. అది ఎట్లాగో గడిచిపోయిందని అనుకున్న తర్వాత మళ్ళీ ఇప్పుడు సంస్కృతం తెర మీదకి వచ్చింది. సంస్కృతం నిజంగా చాలా చక్కగా, సంస్కృతం చాలా గొప్ప భాష, దైవ భాష అని పేరు. సంస్కృత భాషనే కానీ, హిందీ భాషనే కానీ, ఆంగ్లంనే కానీ ఏ భాషను కూడా మనం తక్కువ చేయడం లేదు. భాషగా తెలుగు మాత్రమే ఉండాలి, మాతృభాషగా తెలుగు మాత్రమే ఉండాలి, బోధనా భాషగా తెలుగు భాషనే ఉండాలి. ప్రభుత్వము ఇంటర్మీడియట్ స్థాయిలో మొత్తంగా తెలుగుని రద్దు చేసి, మొత్తం ప్రభుత్వ పాఠశాలల్లో కూడా తెలుగు రద్దు చేసి సంస్కృతంగానే తీసుకురావాలని చెప్పడం అనేది పూర్తిగా ఒక దుర్మార్గమైనటువంటి చర్య. అది ముక్తకంఠంతో తెలుగు భాష వచ్చిన ప్రతి వ్యక్తి, తెలంగాణ భాష వచ్చిన ప్రతి వ్యక్తి కావచ్చు, ఎవరైనా సరే దాన్ని తెలుగు నేలపై పుట్టినటువంటి ఏ వ్యక్తి అయినా దీన్ని ముక్తకంఠంతో వ్యతిరేకించాల్సిన చర్య ఇది. దీన్ని మంజీరా రచయితల సంఘంగా మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. గతంలో కూడా హిందీ భాషని మొత్తంగా ఒక భాషగా రుద్దడానికి ప్రయత్నం చేస్తున్న సందర్భంలో కూడా అంటే తప్పనిసరిగా హిందీ భాష నేర్చుకోవాలి అని చెప్పే సందర్భంలో కూడా మంజీరా రచయితల సంఘం అంతా కూడా కలిసి ఇక్కడ ఒక సమావేశం నిర్వహించి దాన్ని వ్యతిరేకిస్తూ ఒక తీవ్రమైన నిర్ణయాన్ని కూడా ప్రకటించింది.